Hello, hi, welcome all the competitive various and would-be teachers. This is your Kiran Kodmuru. Welcome back to School Assisted Biological Science content classes. ఇవన్నీ కూడా ఫ్రీ క్లాసెస్, ఎవరైనా చూడొచ్చు, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అయినటువంటి అన్ని క్లాసెస్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఎవరైనా మిస్ అయినట్లు చూడండి. అండ్ 8th and 9th క్లాస్ వచ్చేసి ప్లేలిస్ట్ ఉంటుంది, అండ్ 10th క్లాస్ వచ్చేసి కొన్ని వీడియోస్ ఇప్పటి వరకు అయినటువంటి అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా వచ్చేసి ఛాలెంజింగ్ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది 8th, 9th, 10th నుండి 10th 5 యూనిట్స్ నుండి. ఎవరికైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ కండి. అండ్ ఆన్లైన్లో మెథడాలజీ క్లాసెస్ కూడా అవుతున్నాయి, అవి మాత్రం పేమెంట్ క్లాసెస్. ఎవరికైనా కావాలంటే నా నెంబర్ పైన కాంటాక్ట్ కండి, సరిపోతుంది. సో నా నెంబర్ వచ్చేసి థంబ్నెయిల్ పైన ఉంటుంది. రైట్, ఈరోజు సెషన్ వచ్చేసి మనకి ఏంటంటే కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్. సో 10th క్లాస్లో 7th యూనిట్ ఇది, జీవక్రియలలో సమన్వయం. సో ఏంటి చూద్దాం అసలు. కోఆర్డినేషన్ ఇన్ లైఫ్ ప్రాసెసెస్. సో జీవక్రియలలో సమన్వయంగా చెప్పుకుంటాం. జీవక్రియలలో సమన్వయం. ఏంటి అసలు ఈ కోఆర్డినేషన్ లైఫ్ ప్రాసెస్ అంటే ఏంటి అని చూసినట్లయితే ఫస్ట్ ఆ టర్మ్ని అర్థం చేసుకోవడం ట్రై చేద్దాం. జీవక్రియలు అంటే మనకు తెలిసిందే, మన శరీరంలో అనేక రకాల క్రియలు అనేవి జరుగుతుంటాయి. సో వాటిలో చాలా ముఖ్యమైన క్రియలు ఏమంటామంటే జీవక్రియలుగా చెప్పుకుంటాం. అది జీర్ణక్రియ కావచ్చు, శ్వాసక్రియ కావచ్చు, రక్త ప్రసరణ క్రియ కావచ్చు, రైట్. సో నాడీ ప్రచోదనాల్ని ప్రసారం చేసేటువంటి క్రియ కావచ్చు, ఇలా రకరకాల జీవక్రియలు అనేవి ఉంటుంటాయి. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ లైఫ్ ప్రాసెస్, వి నో దాట్. అండ్ ఇంకా వచ్చేసి ఈ జీవక్రియలన్నీ కూడా ఏది కూడా స్టాండ్ అలోన్గా పనిచేయదు. స్టాండ్ అలోన్ దట్ మీన్స్ ఏది కూడా ఆ ఒక సిస్టమే పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రపంచంలో ఎవరు లేకుండా ఒక మనిషి ఉంటే బ్రతకలేడు కదా. సో ఆ మనిషి కంపల్సరీ డిపెండ్ కావాల్సిందే, వేరే వాళ్ళ పైన డిపెండ్ కావాల్సిందే, వాళ్ళతోటి అర్థం చేసుకుంటూ పని చేస్తూ ఉండాల్సిందే. సేమ్ అదేవిధంగా మన బాడీలో ఉండేటువంటి డిఫరెంట్ సిస్టమ్స్ కూడా ఏది కూడా ఒక్కటిగా పని చేయకుండా డెఫినెట్గా వేరే సిస్టమ్ పైన ఆధారపడుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే సమన్వయంగా చెప్పుకుంటాం. సో జీవక్రియల్లో సమన్వయం. సో మరి ఏ సిస్టమ్ అయినా సరే వేరే సిస్టమ్ పైన ఎందుకు ఆధారపడాలి అని చూసినట్లయితే ఆ సిస్టమ్ డెఫినెట్గా ఇంకో సిస్టమ్ తోటి ఖచ్చితంగా పని ఉంటుందన్నమాట. సో అలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ పైన పనిచేయడాన్ని ఏమంటాం సమన్వయంగా చెప్పుకుంటాం. సో మన టెక్స్ట్ బుక్లో వచ్చేసి జీర్ణ వ్యవస్థ, జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుంది, సో దాంట్లో ఏమేమి వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తాయని ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. సో అదేంటో చూద్దాం ఈరోజు. సో జీర్ణ వ్యవస్థలో సమన్వయం మనకి, లేదంటే జీర్ణక్రియ ఏ విధంగా సమన్వయంతో పనిచేస్తుంది, ఈ జీర్ణ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో చూద్దాం. ముందుగా మనకి జనరల్గా జీర్ణ వ్యవస్థ సంబంధించి ఆహారం తినడం దగ్గర నుండి విసర్జించడం వరకు, మలిన పదార్థాలు, వ్యర్థ పదార్థాలు విసర్జించే వరకు ఏమేమి ప్రాసెస్ జరుగుతుంటాయి. సో ఆ ప్రాసెస్లో ఇంకొక సిస్టమ్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాం. ముందుగా మనకి ఏంటంటే ఫస్ట్ జీర్ణక్రియ జరగాలంటే మనం ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారాన్ని తీసుకోవాలంటే ఆహారం తినాలి అనేటువంటి కోరిక కలగాలి, రైట్. సో మరి కోరిక ఏ విధంగా కలుగుతుంది? ఆహారం తినడానికి కోరిక మనకి సో ఏ విధంగా కలుగుతుంది, ఇక్కడ ఏం సిస్టమ్స్ పనిచేస్తాయి? సో కేవలం జీర్ణ వ్యవస్థ ఒక్కటే మనకి సంకేతాలను ఇచ్చేస్తూ ఉంటుంది ఆహారం తినమని అంటే. సో ఆహారం తినాలి అనేటువంటి కోరిక ఎప్పుడు కలుగుతుందని చూసినట్లయితే రక్త ప్రసరణ వ్యవస్థ పైన డిపెండ్ అయి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో రక్త ప్రసరణ వ్యవస్థకు దీనికి సంబంధం ఏంటి అని చూసినట్లయితే రక్తంలో చూసినట్లయితే గ్లూకోజ్ శాతం ఎప్పుడైతే తగ్గిపోతుంటుందో అప్పుడు మనకి ఏంటంటే ఆకలి అనేది పుడుతూ ఉంటుంది, ఆ కోరిక కలుగుతూ ఉంటుంది, రైట్. సో గ్లూకోజ్ యొక్క స్థాయి తగ్గినప్పుడు, గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్స్ అన్నీ కూడా, గ్లూకోజ్ యొక్క స్థాయి ఏదైతే ఉంటుందో అది తగ్గినప్పుడు ఆకలి అనేటువంటి కోరిక పుడుతూ ఉంటుంది. సో ఇంకా ఏంటి అని చూసినట్లయితే మంచి వాసనలను చూసినప్పుడు, రైట్. సో ఒక్కోసారి మనకి ఇలా రోడ్ పైన వెళ్తూ ఉంటే కొంతవరకు ఆకలితో ఉన్నాం అనుకోండి, మంచి బిర్యానీ వాసన వచ్చింది అనుకోండి, వెంటనే మనకి ఆకలి కోరిక ఇంకా ఎక్కువ అవుతుంది, కొంచెం ఉన్నా ఎక్కువ అవుతుంది, అసలు లేదనుకోండి కోరిక కలుగుతూ ఉంటుంది. సో ఇలా మంచి వాసన చూసినప్పుడు, ఓకేనా. లేదంటే జీర్ణాశయం ఖాళీ అయినప్పుడు, గుర్తుపెట్టుకోండి జీర్ణాశయం ఎప్పుడైతే ఉంటుందో అది ఖాళీ అయినప్పుడు ఏమవుతుందంటే ఆకలి సంకేతాలు మెదడుకు చేరవేయబడుతూ ఉంటాయి,
సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. గ్లూకోజ్ స్థాయి తగ్గినప్పుడు, అదేవిధంగా జీర్ణాశయం ఖాళీ అయినప్పుడు, నెక్స్ట్ చూసినట్లయితే ఏదైనా మంచి వాసన చూసినప్పుడు, ఇవన్నీ కూడా నాడుల ద్వారా మెదడుకి చేరవేయబడుతుంటాయి. అంటే ఇక్కడ చూడండి, ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం అంటే నాడీ వ్యవస్థ ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి, గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ స్రవించబడుతూ ఉంటుంది. గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కడి నుండి స్రవించబడుతుందంటే జీర్ణాశయం నుండి స్రవించబడుతుంది. జీర్ణాశయ గోడలు లేకుంటే జీర్ణాశయ కణాలు, గోడల్లో ఉండేటువంటి కణాల ద్వారా మనకి గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ స్రవించబడుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఆకలి కలగడానికి కారణమవుతూ ఉంటాయి. సో ఇక్కడ రక్త ప్రసరణ ఇన్వాల్వ్ అయింది, నెక్స్ట్ నాడీ వ్యవస్థ ఇన్వాల్వ్ అయింది, అదేవిధంగా హార్మోనల్ అంటే కెమికల్ కోఆర్డినేషన్ కూడా అవుతుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి, రైట్. సో ఈ రకంగా మనకి ఏంటంటే జీర్ణక్రియలో కేవలం ఫస్ట్ ఆకలి కావడం అనే కోరికనే చూస్తున్నాం. సో ఇన్ని సిస్టమ్స్ మనకి ఇన్వాల్వ్ అయినాయి అన్నమాట. సో ఇప్పుడైతే గ్రిలిన్ హార్మోన్ రిలీజ్ అయిందో, సో జీర్ణాశయం ఖాళీ అయిందో, మంచి వాసన వచ్చిందో, గ్లూకోజ్ స్థాయి తగ్గిపోయిందో, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మెదడుకు తీసుకుపోబడుతుంది. గుర్తుపెట్టుకోండి, మెదడుకు రీచ్ అవుతుంది. సో ఎలా మెదడుకు రీచ్ అవుతుందని చూసినట్లయితే పద్యవ కపాల నాడి. గుర్తుపెట్టుకోండి, పదవ కపాల నాడి పేరు వచ్చేసి వేగస్ నాడి. లేదంటే వేగస్ నాడి ద్వారా ఈ యొక్క సంకేతాలన్నీ కూడా, ఆకలి సంకేతాలన్నీ కూడా మెదడులోని ద్వారగోర్ధంకి చేరబెడతాడు. డయన్సెఫలాన్ అని ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి, డయన్సెఫలాన్. దీన్ని తెలుగులో ద్వారగోర్ధము అంటాం, రైట్. సో ఇవన్నీ కలిగినప్పుడు అంటే మనకి ఆకలి అనేటువంటి కోరిక కలుగుతుంటుంది. సో ఆ సంకేతాలు మొత్తం కూడా పదవ కపాల నాడి అయినటువంటి వేగస్ నాడి ద్వారా మెదడులోని డయన్సెఫలాన్కి చేర్చబడతాయి. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇలా చేర్చబడిన తర్వాత మనకి ఆటోమేటిక్గా ఆకలి అనేది కలుగుతుంటుంది. సో ఆకలి కలగగానే మనము ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం. సో ఆహారం దేని ద్వారా తీసుకుంటాం మనకు తెలిసింది, నోటి ద్వారా. సో కేవలం ఇది ఏం చేస్తుంది, ఆకలి కాగానే కేవలం ఆకలి సంకేతాలు మెదడు గ్రహించిన తర్వాత తినమనేసి ఎవరికి చెప్తుంది అని చూసినట్లయితే నోటి కండరాలకు కానివ్వండి, దవడ కండరాలకు కానివ్వండి, ఓకే, నెక్స్ట్ అదేవిధంగా దంతాలకు మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తూ ఉంటుంది. సో దవడ కదులుతుందంటే దాని అర్థం ఏంటంటే అస్థిపంజర వ్యవస్థ ఇన్వాల్వ్ అయింది, కండర వ్యవస్థ ఇన్వాల్వ్ అయింది. నెక్స్ట్ మనం తీసుకొని అన్నం ముద్ద పెట్టుకుంటున్నామంటే దాని అర్థం ఏంటి అంటే చేతి కండరాలు కూడా మనకి ఇన్వాల్వ్ అయినాయి అన్నమాట. సో ఇలా మనకి ఏంటంటే రకరకాల సిస్టమ్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, రైట్. సో నెక్స్ట్ ఏంటి అని చూసినట్లయితే చూడగానే మనకి ఈ యొక్క కోరిక ఎప్పుడైతే కలుగుతూ ఉంటుందో కలగగానే మనం తినేస్తూ ఉంటాం. తినేసిన తర్వాత మనకి ఓకే, సో కంటిన్యూస్గా తినేసాం, కొంచెంసేపు తిన్న తర్వాత ఏం చేస్తాం, ఆపేస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటి అని చూసినట్లయితే మనకి ఇక్కడ గ్రిలిన్కి ఆపోజిట్గా ఇంకో హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. అది వచ్చేసి మనకి ఏంటంటే లెప్టిన్ హార్మోన్ పేరు గుర్తుపెట్టుకోవాలి బాగా. లెప్టిన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ లెప్టిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే ఇంకా ఆకలి కోరికల్ని చంపేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫుల్ సాటిస్ఫై అయిపోయాం. సో సాటిస్ఫై కానీ గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ యొక్క స్రవత అనేది తగ్గిపోతుంది, స్రవించడం అనేది తగ్గిపోతుంది. అగైన్ మనకి ఫీడ్బ్యాక్ ద్వారా మళ్ళీ మెదడు మనకి ఇంకో హార్మోన్ని స్రవించమని చెప్తూ ఉంటుంది. అది వచ్చేసి అంటే లెప్టిన్ అనేటువంటి హార్మోను స్రవించబడుతూ ఉంటుంది. సో చూడండి, మన శరీరంలో ఆకలి కలిగినప్పుడు అంటే కొంతవరకు మాత్రమే ఆకలి ఉంటుంది, తర్వాత ఆకలి చచ్చిపోయింది అంటాం కదా. సో 30 to 45 minutes ఈ యొక్క సంకేతాలను మెదడుకు పంపించబడుతుంది. టైం కూడా గుర్తుపెట్టుకోండి, 30 to 45 minutes, రైట్. సో తర్వాత ఏమవుతుందంటే నెమ్మదిగా ఇంకా ఈ సంకేతాలు మెదడుకు పంపించడం అనేది ఆగిపోతూ ఉంటుంది. సో తద్వారా ఏమైపోతుందంటే మనకి ఆకలి అనేది చచ్చిపోతూ ఉంటుంది. సో గ్రిలిన్ అనే హార్మోన్ ఏమో ఆకలిని పెంపొందిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లెప్టిన్ వచ్చేసి మనకి ఏంటంటే ఆకలి యొక్క ప్రచోదనాల్ని తగ్గిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే తింటామో, ఎప్పుడైతే సాటిస్ఫై అవుతామో అప్పుడు మనకి లెప్టిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆహారం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనకి ఏంటంటే రుచి చూస్తూ ఉంటాం, సో వాసన చూస్తూ ఉంటాం. సో వాసన ప్లస్ రుచి అనేవి రెండు కూడా ఒకదానికొకటి బాగా ముడిపడి ఉంటాయన్నమాట. సో మనకు తెలిసిందే వాసన అనేది ఎలా తెలుస్తుంది మనకి. వాసన చూసినట్లయితే ముక్కులో మనకి ఏంటంటే శ్లేష్మ పొర ఉంటుంది, రైట్. శ్లేష్మ పొర అంటే ముక్కు లోపలి వైపు ఏంటంటే జిగటగా ఉండేటువంటి ఒక పొర ఉంటుంది. సో ఈ శ్లేష్మ పొర పైన ఒక పలుచని నీటి పొర ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. పలుచని నీటి పొర ఉంటుంది. సో ఈ పలుచని నీటి పొరలు ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం వాసనని పీల్చుకుంటూ ఉంటామో ఆ వాసనలో ఉండేటువంటి రసాయనాలు మొత్తం కూడా మన ముక్కులోకి ఎంటర్ అయిపోయి
సో మన శ్లేష్మ స్తరం పైన ఉండేటువంటి పలుచని నీటి పొర ఏదైతే ఉందో ఆ నీటిలో కరుగుతూ ఉంటుంది. సో అలా నీటిలో కరగగానే ఆ సంకేతాలు అనేవి ఘ్రాణ నాడి ద్వారా, సో ఆల్ఫాక్టరీ నర్వ్ అంటాం. సో ఆల్ఫాక్టరీ నర్వ్ ద్వారా ఎక్కడికి వెళ్ళిపోతుందంటే బ్రెయిన్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనకు ఆటోమేటిక్గా స్మెల్ ఏంటనేది ఈ క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు తెలిసిందే రుచి. సో రుచి తెలియడానికి మనకి ఏంటంటే నాలుక పనిచేస్తూ ఉంటుంది. సో నాలుక పైన ఉండేటువంటి రుచి కలికలు ఏవైతే ఉన్నాయో ఆ రుచి కలికలు మనకి టేస్ట్ అనేది చెప్తూ ఉంటాయి. సో నాలుక ఎప్పుడు తడిగా ఉంటుంది మనకు తెలిసిందే, ఎందుకంటే లాలాజలం నిరంతరం కూడా మన ఆస్యకుహరంలోనికి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో ఇలా ఉత్పత్తి అయిన తర్వాత మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారం అనేది లాలాజలంలో కరుగుతూ ఉంటుంది. సో అలా కరిగిన తర్వాత ఏమవుతుందని చూసినట్లయితే ఆ యొక్క నాలుక యొక్క రుచి కలిక లోపల రంధ్రంలోనికి వెళ్తూ ఉంటాయి. వెళ్ళిన తర్వాత ఆ యొక్క రుచి అనేది మనకి బ్రెయిన్కి పంపించబడుతూ ఉంటుంది అన్నమాట. రైట్. సో ఇక్కడ రుచుల్లో గుర్తుపెట్టుకోండి, ఒకటి మనకందరికీ తెలిసిందే ఉప్పు, తీపి అవన్నీ ఉంటాయి. సో వాటితో పాటుగా ఇంకొక రుచి గుర్తుపెట్టుకోవాల్సింది అంటే మీరు ఉమామి రుచి. ఇది జపాన్ దేశస్థులు కనిపెట్టినటువంటిది. సో జపాన్ రుచి అంటుంటాము దాన్ని. ఉమామి అనేటటువంటి రుచి కూడా గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన దేశం వచ్చేసి జపాన్. రైట్. నెక్స్ట్ నాలుక ద్వారా ఏంటంటే మనం ఈ రుచిని గ్రహిస్తూ ఉంటాం. సో చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది దాంట్లో మనకి. సో అవేంటి అని చూసినట్లయితే, సో ఒకసారి ఆలుగడ్డ, ఒకసారి యాపిల్, ఇవి రెండింటి కాంబినేషన్లో నమ్ముతుంటారు. ఒకసారి జీలకర్ర, ఒకసారి సోంపు. సో జనరల్గా ఏంటంటే ఈ రుచి వాసన రెండు కూడా చాలా పెనవేసుకున్నటువంటి అంశాలు అన్నమాట. ఎందుకంటే మనం కంపల్సరీ రుచిని చూస్తూ అట్ ద సేమ్ టైం వాసనని పీల్చుతూ రుచిని చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ తింటూ ఉంటాం అనమాట. సో ఒకవేళ వాసనని పీల్చుకోకుండా కేవలం రుచితోటే చూసామనుకోండి, సో అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో ఇవి ఏంటంటే మనం పుట్టినప్పటి నుండి కూడా వాసన, రుచి అనే రెండు కూడా చాలా ఇంటర్లింక్డ్ అయినటువంటి సెన్సెస్ అనమాట. రైట్. సో నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇంకా ఎప్పుడైతే మనము నాలుక ద్వారా రుచి చూసుకుంటూ మింగేస్తూ ఉంటామో, సో ఇలా మింగేసే క్రమంలో ఏంటంటే లొట్టలు వేస్తూ ఉంటాం. సో లొట్టలు వేయడం అంటే ఏంటి అని చూసినట్లయితే మనం ఆహారం ఎప్పుడైతే నాలుక పైన పెట్టుకుంటామో, సో కేవలం నాలుక పైన పెట్టుకున్నాం అనుకోండి, సో ఇక్కడ నుంచి ఈ పోర్షన్ నుండి కూడా క్వశ్చన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. షుగర్ పార్టికల్ తీసుకొని నాలుక బయటికి అనేసి నాలుక పైన పెట్టుకున్నాం అనుకోండి, టేస్ట్ ఎంతసేపటి తర్వాత దొరుకుతూ ఉంటుందని చూసినట్లయితే కొంత టైం పడుతూ ఉంటుంది. సో అలా కాకుండా నాలుక పైన కొంచెం షుగర్ వేసుకొని దానితోటి ప్యాలెట్ నొత్తామనుకోండి, అంటే నాలుకతోటి మనము పైన ఉన్నటువంటి ఆస్యకుహరం లోపలి భాగంలో ఉండేటువంటి పై భాగానికి ఒత్తినామనుకోండి నాలుకని, అంటే అంగిలికి ఒత్తుతూ ఉంటాం. సో అలా ఒత్తినప్పుడు ఏమైతే చాలా ఫాస్ట్గా మనకు రుచి అనేది తెలుస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అంగిలికి ఒత్తినప్పుడు రుచి అనేది చాలా వేగంగా మనకి తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మన ఆస్యకుహరంలో ఇంకో వచ్చేసి మనకి ఏంటంటే దంతాలు అనేవి ఉంటాయి. రైట్. సో దంతాలు ఏం చేస్తాయంటే మనకు తెలిసిందే ఆహారాన్ని యాంత్రికంగా ముక్కలుగా చేసేస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి బాగా, ఆహారాన్ని యాంత్రికంగా ముక్కలు చేస్తాయి. సో మరి ఆహారాన్ని ఎందుకు యాంత్రికంగా ముక్కలు చేయాలని చూసినట్లయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆహారం యొక్క తల వైశాల్యం పెరుగుతుంది. తలం యొక్క వైశాల్యం పెరుగుతుంది. సో ఆహారం యొక్క తలం యొక్క వైశాల్యం పెరిగితే ఏమవుతుందని చూసినట్లయితే మనకు ఎంజైములు చర్య జరపడానికి కావలసినటువంటి ఎంజైములు చర్య చాలా సులభంగా జరుగుతాయి. సులభంగా తక్కువ సమయంలో మనకేంటంటే ఆహారం మొత్తం కూడా జీర్ణమైపోతూ ఉంటుంది. దీనికి చిన్న ఎక్స్పెరిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో కొన్ని చాక్ పీసులు తీసుకొని రెండు చాక్ పీసులు తీసుకొని ఒక చాక్ పీసులు మొత్తం కూడా చిన్న పార్టికల్స్ చిన్న పీసెస్ చేసేసి ఒక గ్లాస్లో వెనిగర్ ఉంటే దాంట్లో వేస్తాం. సో ఇంకో దాంట్లో కూడా గ్లాస్లో వెనిగర్ తీసుకుంటాం. దాంట్లో కూడా డైరెక్ట్గా చాక్ పీస్ని ఎలాంటి పీసెస్ చేయకుండా దాంట్లో వేస్తాం. సో మరి కొంతసేపటి తర్వాత చూసినట్లయితే ఏమవుతుందంటే చిన్న పీస్లు దేంట్లో అయితే వేస్తామో అవి కంప్లీట్గా డిజాల్వ్ అయి ఉంటాయి. సో ఎందుకు అంటే ఇక్కడ చిన్న పీసులు చేసినప్పుడు దాని యొక్క తల వైశాల్యం పెరుగుతుంది కాబట్టి త్వరగా ఆ వెనిగర్ అనేది వాటిపైన ప్రభావాన్ని చూపేసి మొత్తం కూడా డిజాల్వ్ అయ్యేటట్టుగా చేస్తుంది. వేరేస్ పెద్ద పీస్ చూసినప్పుడు దాని యొక్క తలం అనేది తక్కువగా ఉంటుంది. సో తల వైశాల్యం ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇది స్క్వేర్ అనుకుందాం, ఇది ఒక పెద్ద ఆహారం పార్టికల్ అనుకుందాం. ఉదాహరణ ఇక్కడ 4 ఇది దీని యొక్క చుట్టుకొలత అనుకుందాం. ఎన్నైనా ఇక్కడ మొత్తం మనకి 4 మొత్తం ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే సింపుల్గా చెప్తున్నాను అనేది 16 అనుకుందాం. సో దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ 2 పీసులు చేశాను నేను. దీన్ని 2 పీసులుగా కట్ చేశాను. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది 4 అవుతుంది, ఇది 4 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 2, ఇది 2,
4 అవుతుంది, రైట్. 2 ముక్కలు చేశాను ఇప్పుడు. సో చేసినప్పుడు దీన్ని ప్లస్ చేయండి, ఏమవుతుంది 4 4 8, ఇక్కడ 8 ప్లస్ 4 వచ్చేసి 12 అవుతుంది, ఇది అదేవిధంగా 12 అవుతుంది. అంటే ఇక్కడ మొత్తం ఏమైంది 24 అయింది దీని యొక్క చుట్టుపక్కల. అంటే దాని యొక్క తలం యొక్క వైశాల్యం పెరిగిపోయింది, అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో అదేవిధంగా మనం ఆహారం నమిలినప్పుడు ఈ తలం యొక్క వైశాల్యం పెరుగుతుంది. మరి దీనివల్ల లాభం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీనిపైన పని చేయాలి అంటే ఇక్కడ 16 ఉంది, రైట్. సో ఈ 16 పైన పని చేయాలంటే కొంత ఎంజైమ్ వచ్చింది దానిపైన పని చేయాలంటే. సో ఆ ఎంజైమ్ 16 కంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 సెంటీమీటర్స్ పైన పనిచేసేటువంటి క్వాంటిటీ ఎంజైమ్ అక్కడికి వచ్చేది. సో వచ్చినప్పుడు కేవలం 16 సెంటీమీటర్సే ఉంది, సో దానిపైనే పనిచేస్తుంది. సో రెస్ట్ ఆఫ్ ది ఎంజైమ్ ఏంటి, ఇంకో 4% ఎంజైమ్ అనేది అక్కడ ఆగిపోయింది. సో ఇలా ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇలా ఆహారం ముక్కలు చేయడంతో దీని యొక్క తల వైశాల్యం పెరిగింది కాబట్టి వచ్చినటువంటి కంప్లీట్ మొత్తం ఎంజైమ్ అనేది దీనిలో పూర్తి స్థాయిలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఆహారాన్ని ముక్కలు చేయడం ద్వారా ఈ యొక్క తల వైశాల్యం పెరిగి ఈజీగా ఎంజైమ్లు పనిచేయడానికి కావాల్సినటువంటి అధస్థలం అనేది ఎంజైమ్లకు లభిస్తుంది కాబట్టి జీర్ణక్రియ సులభంగా కావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇది ఈరోజు సెషన్. నెక్స్ట్ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఇది ఇంకా ఉన్నది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లెసన్. ఎంత కోఆర్డినేషన్ తోటి అన్ని సిస్టమ్స్ కూడా పనిచేస్తావు జీర్ణక్రియ జరుగుతుంది అనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ ద నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.